హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనమైతే దూర చింతపండు చారుని అయితే చేసుకోబోతున్నాం. తెలుసుగా, దూర చింతపండు అంటే చింతకాయకు చింతపండుకు మధ్య రకంగా పండేదాన్ని దూర చింతపండు అని అంటారు. చాలా రుచిగా ఉంటుంది ఈ చింతపండు చారు అయితే. ఈ సీజన్లో తప్ప మీకైతే ఎప్పుడైతే దొరకదు ఈ దూర చింతపండు అనేది. మీకైతే అందుబాటులో ఉంటే ఒకసారి మీరు కూడా అయితే టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మరి చింతపండు చారుకు ఈ చారుకు అయితే చాలా చాలా రుచిలో తేడా ఉంటుంది. మీరు కూడా అయితే తప్పకుండా అయితే దొరికితే అయితే మీకైతే ఈ చింతపండు అనేది దొరికితే తప్పకుండా అయితే ఒకసారి అయితే రుచి అనేది చూడండి చారు చేసుకునేసి. మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 100 గ్రాముల చింతపండు అనేది తీసుకున్నాను, దొర చింతపండు అనేది. ఇప్పుడైతే దీంట్లోనైతే నీళ్లు పోసేసేసి మనమైతే బాగానైతే చింతపండును పిసికేసేసి పిప్పి అనేది తీసి పక్కకి వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగానైతే చింతపండులోని పులుపు మొత్తం వెళ్ళేలా బాగా పిసికేసేసి ఈ పిప్పిని అనేది తీసేసేసి పక్కకు డస్ట్బిన్లో వేసేయండి. స్టవ్ వెలిగించేసేసి మనకైతే తాలింపు పెట్టుకునే సరిపడా ఒక గిన్నెనైతే పెట్టేసుకోండి. ఓ 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ బాగా వేడి కాగానే ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఓ టీ స్పూన్ తాలింపు గింజలు వేసేయండి. తాలింపు గింజలు వేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి వేయండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసేయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేయండి. పసుపు వేసేసి మళ్ళీసారి అలా కలిపేసేయండి. పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసేయండి. ఉల్లిపాయలు మిరపకాయలు అయితే మనకైతే కాస్త దూరంగా వేగితే సరిపోతుంది. మరీ అయితే ఎర్రగానైతే అవ్వనవసరం లేదు. ఉల్లిపాయలు మిరపకాయలు అయితే ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఈ మాత్రం వేయగానే మనం ముందుగానే తీసి పెట్టుకున్న చారు ఉంది కదా, ఈ చారునైతే ఇందులోనైతే పోసేయండి. ఏమైనా చెత్తగిన ఉంటే వడగట్టుకోండి. మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసిన తర్వాత ఒకే ఒక్కసారి అలా కాస్త మసిలి పొంగొస్తే చాలు, మనకైతే దూర చింతపండు చారు అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ మాత్రం పొంగొస్తే చాలు. వెంటనే అయితే మీరైతే ఇందులోనే ఒకే ఒక టేబుల్ స్పూను పంచదార అయితే వేసుకోండి. అదే చక్కెర అయితే వేసేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపేసేయండి. కలిపేసేసి దించి పక్కన పెట్టుకుంటే మనకు దూర చింతపండు చారు అయితే రెడీ. చూసారు కదా, దూర చింతపండు చారు అయితే రెడీ. చాలా ఈజీ, నిమిషాల్లోనే అయిపోతుంది. ఇప్పుడు చింతకాయలు కాసే సమయంలో తప్పితే మీకైతే వేరే సమయంలోనూ ఇవి దొరకవు. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఈ దూర చింతపండు చారుని అయితే మీరు కూడా అయితే రుచి అనేది ఒకసారి అయితే చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ దూర చింతపండు చారు రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.